ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. అనంతపురం జిల్లాలో ఈరోజు రెండు వేరువేరు కేసులకు సంబంధించి స్థానిక పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎస్పీ కెఎన్ అన్బురాజన్ 46 లక్షలు ఒక వ్యక్తి నుండి అపహరించారని, దాడి చేసి 46 లక్షల రూపాయలు దొంగిలించారని, అలాగే అనంతపురం జిల్లా గుంటకల్ పట్టణంకి చెందిన ఒక ఇంటిలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించిన విషయం. ఈ రెండు కేసులకు సంబంధించి అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులకు సంబంధించి 46 లక్షల రూపాయలు దొంగిలించబడ్డాయన్న కేసులో 4 నిందితులను అరెస్టు చేశామని, ఇందులో భాగంగా రెండో కేసు విషయంలో గుంటకల్లో జరిగిన ఇంటి దోపిడీ కేసు విషయంలో అశోక్ అలియాస్ సచిన్ అనబడే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని మీడియా సమావేశంలో పూర్తి వివరాలు అందజేస్తున్న అనంతపురం జిల్లా ఎస్పీ. అనంతపురం జిల్లా కేసు విషయంలో పురోగతి సాధించిన పోలీసు సిబ్బందితో పాటుగా అనంతపురం జిల్లా ఎస్పీ కెఎన్ అన్బురాజన్ గుడ్ అబ్బా, చాలా బాగుంది. గుడ్, వెరీ గుడ్, గుడ్. ఈ మహారాష్ట్ర అయితే మంచి ఖాతాల క్రెడిట్ ఎక్కువ అయింది. అందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్పీ అనంతపురం, అదేవిధంగా సిసిఎస్ అనంతపురం ఇన్స్పెక్టర్, అనంతపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందులు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి, హీ వర్క్స్ ఇన్ సిఎంఎస్లో సూపర్వైజర్గా, సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం 1 టౌన్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు ఎవరో పోతురాజ్ అన్న సగ ఎంప్లాయీని, తోటి ఎంప్లాయీని కొట్టి 46 లక్షల్ని లాక్కుపోయినారు. నేను ఈ పోతురాజ్ అనే వ్యక్తి 11:30కి ఎల్ఐసి నుంచి 46 lakhs అందాజుగా డ్రా చేసి వాటితో ఐడిబిఐలో డిపాజిట్కి పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది. నేను అతన్ని వెళ్ళి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్లోనే 4th ఫ్లోర్లో ఒక చిన్న రూమ్లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా 3 బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి. సిసిఎస్ ఒక టీం, అనంతపురం 1 టౌన్ నుంచి ఒక టీం, ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి ఇమీడియట్గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేయడం జరిగినాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలినది ఏంటంటే, సీసీటీవీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత పోతురాజు ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక 23 లక్షల్ని అతని దగ్గర అప్పచెప్పి ఫర్దర్గా అతనికి నువ్వు 3 లక్షలు పెట్టుకో, మిగతా 20 లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్గా అక్కడి నుంచి ఖలీల్ బాషా అండ్ జైబిబుల్ వీడు అక్కడ నుంచి మిగతా 23 లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం, ముందే మాట్లాడుకున్నది ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళ తోటి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం, 3rd ఫ్లోర్లో బ్యాంక్ ఉంటే 4th ఫ్లోర్కి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం, అక్కడ ఉన్న బ్యాగు డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ బాషా తీసుకుపోవడం, ఈ పోతురాజుని సెలిఫెన్ టేప్ ద్వారా కట్టించి ఆడ రూమ్లో బంధించి వెళ్ళిపోతారు. సబ్సిక్వెంట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని తను తోటిగా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ పోతురాజు చెప్పడం జరుగుతాయి. సబ్సిక్వెంట్గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల 46 lakhs కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్గా రికవరీ చేసి ఈ యొక్క 4గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మంచి వర్క్ చేసిన ఎంటైర్ టీముకి కూడా ప్రొఫెషనల్గా జిఎస్సి అంటే రికార్డ్ ప్రకారంగా సన్మానం, అదేవిధంగా అదర్ రివార్డ్స్ని కూడా వీళ్ళకి సిఫార్సు చేయడం జరుగుతున్నాయి. అనంతపురం సిసిఎస్ టీమ్ అండ్ డిఎస్పీ అనంతపురం
3 టౌన్ ఇన్స్పెక్టర్, గుంతకల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ కలిసి ఒక మంచి ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగినాయి. 15 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, 22 తులాస్ గోల్డ్ అండ్ 2 kg సిల్వర్ రికవర్ చేసి ఈరోజు ఈ వ్యక్తి అశోక్ అలియాస్ సచిన్, ఇతన్ని షోలాపూర్ అని ఐడెంటిఫై చేయడం జరిగినాయి. మీ అందరికీ ఒక 2 weeks బిఫోర్ గుంతకల్ లిమిట్స్లో ఒక హౌస్ బ్రేక్ జరగడం, గ్రేవ్ అఫెన్స్ జరగడం, ఆ విషయం మీద ఇమీడియట్గా స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ CCS టీం ప్లస్ అనంతపురం 3 టౌన్ అండ్ గుంతకల్ 1 టౌన్ ఆపరేట్ చేయడం జరిగినాయి. దీంట్లో సోలాపూర్ ఇంటర్స్టేట్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద 80 కేసెస్ ఉన్నాయి. ఈ 80 కేసెస్ ఇప్పుడు అరెస్టుకు ఆలూరులో, గుంతకల్లో, అదేవిధంగా అనంతపురంలో కేసెస్లు కూడా ఉన్నాయి. సో ఈరోజు ఇతని దగ్గర నుంచి కూడా రికవర్ చేసి ఇతన్ని కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ ఒక వర్క్లో కూడా చాలా బాగా పనిచేసిన అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.